రైట్గా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తీర ప్రాంత గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే తీర ప్రాంత గ్రామాలు సముద్ర గర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఉప్పాడ, సూరాడుపేట, మాయపట్నం, కొత్తూరు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తీర ప్రాంత గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే తీర ప్రాంత గ్రామాలు సముద్ర గర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు లైవ్లో అందిస్తారు. చెప్పండి. సాయిదా చూసుకుంటే కనుక గత 3 రోజుల నుంచి కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మొత్తం భారీ ఎత్తున వర్షాలు అయితే పడుతున్నాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి కూడా విస్తారమైన వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి అయితే మాత్రం మొత్తం సముద్ర గర్భంలో కొన్ని ఇళ్ళు అయితే నేలమట్టం అయ్యాయని చెప్పొచ్చు. మనం విజువల్లో చూస్తున్నాం. గత 3 రోజులు కురిసిన వానకైతే మాత్రం మొత్తం సముద్రం పోటు వల్ల మొత్తం నివాసాలు ఉంటున్న సముద్ర తీర ప్రాంతం ఇళ్ళన్నీ కూడా సముద్ర గర్భంలో కలిసిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే గతంలో వర్షాలు వచ్చాయి కానీ ఈ మేరకు అయితే నష్టం వాటిల్లేదని చెప్పి స్థానికులు అయితే వాపోతున్న పరిస్థితి. మొత్తం మీదకి ఏదైనప్పుడు కూడా ఈ బంగాళాఖాతంలో ఆటిపోట్లు పెరిగినప్పుడల్లా కెరటాలు వేవ్స్ తెరలు ఏదైతే ఉందో ఇళ్ల మీద పడి మొత్తం కూడా సముద్రం గర్భంలో మొత్తం కూడా ఇళ్ళని నేలమట్టం అయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి స్థానికులు తెలుపుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకైతే మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న మాయాపట్నం ఊరు అనే ఊరు ఇంచుమించుగా ఒక 50 అడుగులు సముద్రం లోపల వరకు కూడా గతంలో ఊరు అనేది కనిపించేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఊరంతా కూడా సముద్రంలో కలిసిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం ఇంచుమించుగా గత 4-5 ఏళ్ళ నుంచి కూడా ఒక 100 అడుగుల మేర సముద్రం అయితే మాత్రం ఇలా గ్రామాన్ని ఆనుకునైతే గ్రామంలోకి అయితే చొచ్చుకు వస్తుందన్న గ్రామస్తులు తెలుపుతున్నారు. మొత్తం ఇంచుమించుగా ఈ ప్రకృతి వైపరీత్యా మొత్తం సముద్రంలో ఆటుపోట్ల వల్ల కూడా ఈ అలజడులు ఉంటాయని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ ఏదైతే ఉందో ఈ గ్రామం పేరు మాయాపట్నం, దాంతోపాటు సూరాడుపేట, కొత్తూరు ఈ గ్రామాలన్నీ కూడా సముద్రం కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. దాన్ని మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి స్థానిక మత్స్యకారులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా నిన్నటి నుంచి కూడా జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా శ్రమించి ఈ ఏదైతే ఉందో ఈ గృహాల్లో నివసిస్తున్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే మాత్రం తరలించే ప్రయత్నం భూమి లేకుండా పోతుందని పక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరో పక్క మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా సముద్రానికి 100 మీటర్ల యువతల ఉన్న గ్రామాలు ఇవన్నీ కూడా ఇప్పుడు సముద్రం పాతకు పోయి మొత్తం కూడా సముద్ర గర్భంలో కలిసిపోయిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం మరి కొన్ని రోజుల్లో ఇప్పుడు కనిపిస్తున్న ఈ గ్రామాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా తమకు ఏదైతుందో జియో టైపింగ్ వాళ్ళు నిర్మించాలని చెప్పి స్థానికులైతే మొత్తం వాపోతున్న పరిస్థితి. మొత్తానికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా తమ గోల్స్ పట్టించుకున్న పరిస్థితి ఎక్కడ కూడా లేదు అని చెప్పి మత్స్యకారులు అయితే వాపోతున్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే కనుక గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఈ ఉప్పాడ నియోజకవర్గంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు పరిపాలించారు కానీ ఏ ఒక్కరు కూడా తమ గోల్ని పట్టించుకున్న నాదులు లేరని చెప్పి స్థానిక మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి. గత సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఏరియా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అండ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఇంచుమించుగా 230 కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక నిధులను అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సమీకరించారు. మొత్తం మీద ఈ సముద్ర గర్భంలో ఊళ్ళని కలిసిపోకూడదు, ఈ జనావాసం అంతా కూడా నివసించాలనే మంచి దృక్పథంతో ఇంచుమించుగా 320 కోట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జియో టేకింగ్ వాళ్ళు నిర్మించాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దీన్ని సంకల్పించారు. మొత్తం కూడా మరి కొన్ని రోజుల్లో ఇదే సముద్రం మొత్తం కూడా ఈ పోటుకు గురవుతున్న ఈ మొత్తం సముద్రం తీర ప్రాంతం మొత్తం కూడా జియో టేకింగ్ వాళ్ళు అయితే మాత్రం నిర్మించున్నారు. ఇప్పటికీ కూడా ప్రణాళిక
ప్రణాళికలన్నీ కూడా మొత్తం కేంద్రానికి పంపించడం జరిగింది. దానికి సంబంధించిన ప్లానింగ్స్ అన్ని కూడా అప్రూవల్స్ అవే. దానికి మొత్తం కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో మాకు కొంత ఉపశమనం కలిగిందని చెప్పి స్థానికులు మొత్తం కూడా నియోజకవర్గం స్థానిక మత్స్యకారులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ వాల్ ఏదైతే ఉందో వీళ్ళని త్వరగా మాకు నిర్మించి మమ్మల్ని రక్షించాలని చెప్పేసి స్థానికులు కూడా వాపోతున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇలా ఇంచుమించుగా ఒక 10-20 కిలోమీటర్ల దాకా కూడా ఇదే పరిస్థితి అయితే మాత్రం నెలకొని ఉంది. ప్రస్తుతం ఈ ఇళ్ళన్నీ కూడా ప్రతి తుఫాన్కి కూడా ఇంచుమించుగా ఒక 10 నుంచి 20 అడుగుల నేల మొత్తం కూడా సముద్రంలోకి అయితే ముంపుకు గురైపోతుంది. ప్రస్తుతానికి తుఫాన్లు వచ్చిన ప్రతిసారి కూడా ఒక 20 అడుగుల నేలను మొత్తం ఇక్కడ ఉన్న నిర్వాసితులందరూ కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది. మొత్తం మన పవన్ కళ్యాణ్ కూడా ఈ ఏరియా మొత్తం కూడా పర్యటించి వీళ్ళ చెప్పిన గోడ్ను మొత్తం విని మొత్తం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి మొత్తం కూడా ఈ 320 కోట్ల నిధుల్ని కూడా సమీకరించారు. ఇంచుమించుగా ఒక సంవత్సరంలోగా దీనికి వాళ్ళకి సంబంధించిన ప్రణాళికలు అయితే మాత్రం సిద్ధం కానున్నాయి. దీనికి సంబంధించి మరి కొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన ప్లానింగ్స్ దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ అయితే రానున్నారు. ఈలోగా ఈ తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కూడా కొన్ని ఇళ్ళు అయితే కాలగర్భంలో సముద్ర గర్భంలో కలిసిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా స్థానికంగా వాపోతున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళని తొందరగా మమ్మల్ని రక్షించాలి అని చెప్పేసి ప్రభుత్వాలు కోరుకుంటున్నాయని చెప్పి స్థానికులు అయితే వాపోతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వానకైతే మాత్రం చాలా వరకు ఒక 3-4 ఊర్లు మాత్రం ఇళ్ళు అయితే నేలమట్టం సముద్రంలో కలిసిపోయి మరొక 2 రోజులు 27వ తారీఖు వరకు కూడా ఉన్న ఆ తుఫాన్ ఫ్లడ్స్ వల్ల కూడా అధికారులు ఎక్కడికక్కడికి అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టరేట్ నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కోస్టల్ తీర ప్రాంతంలో అయితే మాత్రం అధికారులను అలర్ట్ చేశారు. ప్రతి గంటకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి. దానికి సంబంధించిన తీర ప్రాంతంలో ఉన్న నిర్వాసితులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి ఓ పక్క ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం పైనుంచి అయితే మాత్రం ఆదేశాలు ఇస్తున్నారు. మరో పక్క జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు దీన్ని సమీక్ష చేస్తూ జిల్లా యంత్రాంగాన్ని మొత్తం కూడా ఇక్కడ ప్రస్తుతం అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సాయిదా. రైట్.